హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే మా ఆయన ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాడు ఫ్రెండ్స్. సాటర్డే కదా, అందుకనే ఇంటి దగ్గర ఉండి నెట్ తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్. అది కచ్చులకి అక్కడ చేపలు పడట్లేవు. ఈయననే అన్నీ వర్క్ చేస్తాడు, ఈయననే తయారు చేసుకుంటుండే ఫ్రెండ్స్. రింగు చిన్నది, అందులో గుంజడానికి, అక్కడ చెరువులో గుంజడానికి ఆ వలలకి పడతలేవు కదా ఫ్రెండ్స్. మా ఆయన ఈరోజు తీసుకొచ్చుకొని కుచ్చుకుంటున్నాడు ఫ్రెండ్స్. అన్ని వరకు వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం చేపల వలలు మొత్తం అల్లుతాడు ఫ్రెండ్స్. రింగు తయారు చేస్తాడు, మళ్ళీ కచ్చులలో అల్లుతాడు, అన్నీ చేస్తాడు ఫ్రెండ్స్. ఈయన మా అల్లుడు. ఈయనకంత ఫాస్ట్గా వర్క్ రాదు, ఇప్పుడిప్పుడు నేర్చుకుంటుండు ఫ్రెండ్స్. ఈయన మా ఆయన వాళ్ళ అక్క కొడుకు. ఇది సుమారుగా ఒక 15 కిలోల నెట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇదంతా ఒక దగ్గరికి కుచ్చి దానికి ఒక దారం ఎక్కిస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత దాంతో ఇక్కడొక కట్టె కట్టి దాంతో ఇటు ఒక 4 మెంబర్స్, అటు ఒక 4 మెంబర్స్, ఇటు 8 మెంబర్స్ ఆర్ 10 మెంబర్స్ వరకు అందులో నీళ్ళల్లో గుంజుతారు ఫ్రెండ్స్. అప్పుడు చేపలు అనేటివి ఇందులోకి వచ్చి చేరుతాయి ఫ్రెండ్స్. అప్పుడు ఒక్కటేసారిగా లాగితే అందులో నుంచి చేపలు వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మా ఆయన ఫ్రెండ్స్ ఇగో చాలా కష్టపడతాడు. ఆయన ప్రతి ఒక్కటి ఆయననే స్వయంగా తయారు చేసుకుంటాడు ఫ్రెండ్స్. ఫుల్ వర్క్ వస్తుంది, చేపలది ఏదైనా వర్క్ వస్తుంది. మా ఆయనకి గజ ఈతగాడు అనే పేరు ఉంది ఫ్రెండ్స్. ఈత కొడతాడు, అన్నీ చేస్తాడు ఫ్రెండ్స్. చాలా మట్టుకు ఆయన స్వయంగానే తయారు చేసుకుంటాడు. అన్నీ నెట్టు వలలు అన్నీ వర్క్ మొత్తం ఈయననే చేసుకుంటాడు. ఇదంతా ఒక్క దగ్గరికి గుచ్చి తర్వాత దానికి ఒక పెద్ద దారం అనేది పెద్ద తాడులాగా ఉంటుంది ఫ్రెండ్స్. అదని అనేది దాంట్లో నుంచి పంపించి అది ఒక దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఒక కట్టెలు కట్టి లాగొచ్చు. ఇక్కడ నుంచి కన్నెలు గుచ్చుతున్నాడు కదా ఫ్రెండ్స్. అది చిన్న దారము, మామూలుగా దారము. ఆ తర్వాత దానికించి ఇంకా పెద్ద దారం వేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మా అల్లుడు, ఆయనకి అంత ఫాస్ట్గా రాదు వర్క్, స్లోగానే చేస్తాడు. ఆయన మొన్ననే నేర్చుకుంటుండు ఫ్రెండ్స్. మా ఆయనే నేర్పిస్తుండు దగ్గరుండి. ఇంకా ఆయన మా చెరువులో వర్క్ చేస్తాడు, ప్లస్ పనికినే నేర్చుకుంటుండు. ఇక్కడ ఒక్కొక్క కన్నె తీస్తుండు ఫ్రెండ్స్. ఆయన ఇదంతా కూర్చోవాలి. ఇదంతా కూర్చోసరికి లేట్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా ఒక 1 hour 2 hours అవుతుంది. 2 hours అవుతుంది ఈజీగా. ఇక్కడ మా ఆయన ఫ్రెండ్స్ ఎంత బాగా గుచ్చుతున్నాడు చూడండి, ఫాస్ట్గా. అలా గుచ్చేసి అందులో నుంచి పెద్ద దారం వేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు అక్కడ చెరువులో గుంజడానికి ఫ్రెండ్స్ ఆ వలలకి ఏం చేపలు పడతలేవు ఫ్రెండ్స్. అందుకనే మా ఆయన ఈ ప్లాన్ చేసిండు, దీనికైతే తొందరగా పడతాయి అని చెప్పేసి, కష్టం గిన తక్కువ అవుతుంది అని. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు చాలా. చేతులకి వేస్తుంటే ఆ ముళ్ళు, కంప ముళ్ళు అవన్నీ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. అందుకనే దీంతో లాగితే ఒక్కటేసరి ముళ్ళు కొన్ని వస్తుంటాయి, కానీ చాలామంది ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు కవర్ చేయగలుగుతారు. ఈయనకొక్కనికంటే చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్. ఈయనకి మెల్లిగా వస్తుంది వరకు, ఇప్పుడిప్పుడు నేర్చుకుంటుండే కదా. మా అల్లునికి అసలు చేపలే పడతలేవు ఫ్రెండ్స్. అక్కడ వలలు కట్టినా కానీ అందులో పడతలేవు. అందుకనే ఈ వల తయారు చేస్తారు వీళ్ళు. దీంట్లోనన్నా పడతాయేమో చూద్దాం. నేను అది వీడియో గిన మీకు పెడతాను ఫ్రెండ్స్. ఆ వీడియో గిన మీకు పెడతాను, చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.